హలో అండి. అందరూ ఏం చేస్తున్నారు? ఈరోజు మేము స్మార్ట్ బజార్‌లో షాపింగ్‌కి అయితే వచ్చేసాము. నిన్న చేసిన వీడియోలో ఒక మేడం గారు మార్నింగే నాకు ఒక కామెంట్ అయితే చేశారు. అయితే అదేమి బ్యాడ్ కామెంట్ కాదులే అండి. మనకి మంచి ఎనర్జీ అండ్ ఎంకరేజ్ ఇచ్చే కామెంటే. ఆడదానికి ఆడదే శత్రువుగా ఉండే ఈ సమాజంలో ఇలాంటి ఆడవాళ్ళు నూటికో కోటికో ఒకళ్ళు ఉంటారు. ఇప్పటిదాకా నా లైఫ్‌లో మొత్తం ఆడవాళ్ళే శత్రువులుగా ఉన్నాను. అందుకే ఈ మాట అన్నాను. అయితే ఆ వచ్చిన కామెంట్ ఏంటంటే, మీ వీడియోస్ మంచిగానే ఉన్నాయి. మీ వాయిస్ క్లారిటీగా ఉంటే వీడియోస్ ఇంకా రీచ్ అయ్యి మంచి వ్యూస్ వచ్చాయి. మీరు మంచిగా సక్సెస్ అవుతారు అని కామెంట్ చేసిందనమాట. ఇంకా ఆ కామెంట్ మార్నింగ్ చూసిన తర్వాత నాకు యూట్యూబ్‌లో సక్సెస్ అయినంత హ్యాపీగా వచ్చింది. మాటల్లో చెప్పలేను. అంతగా ఫీల్ అయ్యాను. ఇంకా నేను చేసే వీడియోలో వాయిస్ క్లారిటీగా రావాలి అంటే మెయిన్‌గా నా ఫోన్ బాగుండాలి. నాదేం ఐఫోన్ కాదు. మా బావ ఎప్పుడో నా మ్యారేజ్ అయినప్పుడు కొన్న ఫోను మళ్ళీ తన కొత్త ఫోన్ ఎక్స్చేంజ్ చేసుకుంటుంటే ఆ పాత ఫోను నన్ను చూసుకోమన్నాడు. అదీను తను డ్యూటీకి వెళ్ళిన తర్వాత మా ఇంటి దగ్గర ఎవరు పెద్దవాళ్ళు ఎవరు తోడుగా ఉండరు కాబట్టి పిల్లలకు ఏమైనా ఫీవర్ వచ్చినా పిల్లల గురించి పిల్లల ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవడానికి ఆ ఫోన్ ఇచ్చాడు. ఒక్కసారి ఏం జరిగిందంటే మా బావ అప్పుడు పెట్రోల్ బంక్‌లో పనిచేసేవాడు. అప్పటికి మాకున్న అప్పులకు ఎవరు తీరుస్తారని మా అత్తమ్మ కనీసం చిన్న పిల్లలున్నారని కూడా చూడకుండా మమ్మల్ని వేరు చేసేసింది. మేమిద్దరం తెలియని వయసులో పెళ్లి చేసుకున్న అన్ని బాధలు పడుతూనే జీవితంలో మా పిల్లలను పెంచుకుంటూ వచ్చాము. మా బావ ఆ బంకులోనే నెలకొచ్చేసి 3000 జీతానికే పనిచేసి మా అప్పులను తీర్చాడు. ఈ రోజు మార్నింగ్ డ్యూటీకెళ్తే రేపు మార్నింగ్ వచ్చేవాడు. నైట్ కూడా వచ్చేవాడు కాదు. ఇద్దరిని పిల్లల్ని చూసుకుంటూ నేనే ఉండేదాన్ని ఒక్కదాన్నే. ఒక్కొక్కసారి ఇంట్లో సరుకులకి ఆ అమౌంట్ సరిపోకపోతే 5 డేస్ దాకా డే అండ్ నైట్ డ్యూటీ చేసుకుంటూ ఇంటికొచ్చాడు. పిల్లలు 1 ఇయర్, 2 ఇయర్ బేబీస్‌గా చిన్నప్పుడు ఉన్నప్పుడు జలుబు అని, దగ్గు అని, జ్వరం అని ఏదో ఒకటి వస్తూనే ఉండేది. అంతెందుకండి మా పిల్లలకు ఇద్దరికీ ఒకేసారి జ్వరం వచ్చినా నైట్ అంతా నేనొక్కదాన్నే కూర్చొని చూసుకునేదాన్ని. మా బావకు ఇంకా ఏం డిస్టర్బ్ చేసేదాన్ని కాదు. ఎందుకంటే డే అండ్ నైట్ డ్యూటీ చేసి ఇంటికి వచ్చేవాడు. ఇంకా మనం ఏం చెప్తామండి. ఇంకా ఒక్కసారి నైట్ టైంలో మా బాబు ఎంతగా ఏడ్చిండంటే అప్పుడు 1 ఇయర్ మా బాబుకి. అది మాటలో చెప్పలేను. 4 అవర్స్ దాకా ఏడుస్తూనే ఉన్నాడు. అప్పుడు కూడా మా బావ డ్యూటీలోనే ఉన్నాడు. అప్పుడు మా పెద్ద మామయ్య వాళ్ళ పిల్లలు వచ్చి ఆడిపించారు. భుజం పైన ఎత్తుకొని ఎంతసేపు జోగొట్టినా అస్సలు ఏడుపు ఆపేవాడు కాదు మా బుడ్డోడు. అది ఎంతలా ఏడ్చేవాడంటే ఇప్పటికీ తలుచుకుంటే నాకు బాగా భయమేసిద్ది. ఇంకా మా బావ ఇంటికొచ్చేదాకా మా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఇంటికొచ్చిన తర్వాత వెళ్లి హాస్పిటల్‌కి వెళ్లి చూపించుకునేదాన్ని. ఇప్పటికీ నేను యూట్యూబ్‌లో వీడియోలు చేస్తున్నా గానీ నా ఐడీలు ఇప్పుడు దాకా మా రిలేటివ్స్‌కి ఎవ్వరికీ తెలియదు. ఎవ్వరికీ ఇవ్వలేదు. అయినా నేను ఎప్పటినుంచో వీడియోలు పెడుతున్నాను. మన సరౌండింగ్‌లో ఉన్న వాళ్ళందరికీ స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. అయినా నా ఐడీని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోరు, లైక్‌లు కొట్టరు. ఒకవేళ లైక్ కొట్టినా తీసేస్తారు. సబ్స్క్రైబ్ చేసినా తీసేస్తారు. ఓన్లీ ఏం వీడియోస్ పెట్టానా, ఏంటా అని చూడడమే వాళ్ళ పని. నన్ను అస్సలు ఎంకరేజ్ చేయరు. ఒకటి మనకి అవసరమైన వస్తువులని కొనాలన్నా మన దగ్గర డబ్బులైనా ఉండాలి. లేకుంటే మన జాబ్ అయినా ఉండాలి. అది కాదు లేదులే అంటే మా నాయన్ని అడుగుదా అంటే మన ఫ్యామిలీని పోషించడమే ఎక్కువ. అలా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. అయినా ఈ కాలంలో వంటింట్లో గ్యాసు, సెల్ ఫోన్‌లో బ్యాలెన్సు, బైక్‌లో పెట్రోలు ఈ వీటికే సగం జీవితం సరిపోతుంది. ఇంకా ఇలాంటివి ఏమైనా అడిగినాననుకో మా బావ ముక్కు మీద ఒక్కటే గుద్దుతాడు. ఈరోజు షాపింగ్‌కి మా పిల్లల్ని తీసుకురాలేదు. అందుకనే ప్రశాంతంగా ఒక్కొక్కటి చూసుకుంటూ షాపింగ్ చేసుకుంటున్నాం. ఇన్ని చూసాం గానీ అనవసరమైనవి కొనలేదు. అవసరమైనవే కొన్నాము. కానీ మన ఆడవాళ్ళ నైజం ఏంటి? అన్నిటిని తిరిగి చూడడం. సరే. నా వీడియోస్ చివరిదాకా చూశారు కదా! లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఓకే అండి. మరిన్ని మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికొచ్చే టైం అయింది. ఓకే.